రైట్, వినండమ్మా. సో గ్రూప్ 2లో అగైన్ మీకు 3 పేపర్స్ ఉన్నాయి కదా, అందులో లాస్ట్ పేపర్ 6 అనమాట, FM అండ్ SM, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో దీంట్లో మనం ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మాట్లాడతాం. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో మీకు మళ్ళీ 2 మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యూల్ 1 యాజ్ వెల్ యాజ్ మాడ్యూల్ 2. ఈ మాడ్యూల్ 1లో ఫస్ట్ 6 చాప్టర్స్ ఉంటాయి. ఇందులో అన్ని బేసిక్స్ అనమాట, మరీ బేసిక్స్ అని కాదు, ఇంట్రొడక్షన్ అనమాట, థియరీ పార్ట్తో సహా ఉంటుంది. మాడ్యూల్ 2 మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇదిగోండి, ఫస్ట్ మాడ్యూల్లో మీకు ఇది ఉంటుంది. చాప్టర్ 1 స్కోప్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, టైప్స్ ఆఫ్ ఫైనాన్సింగ్, రేషియో అనాలిసిస్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్, లెవరేజెస్. ఇది మాడ్యూల్ 1లో ఉంటుంది. వేరాజ్ మాడ్యూల్ 2లో మీకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, అంటే మనం క్యాపిటల్ బడ్జెటింగ్ అంటాం కదా, ఇదిగోండి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్, మేనేజ్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ గురించి మాట్లాడతాం. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనం డివిడెండ్ డెసిషన్స్, వర్కింగ్ క్యాపిటల్ ఇవి మాట్లాడతాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఒకసారి చూడండి. బేసికల్లీ ఇందులో జరిగేవి చాలా సింపుల్ అమ్మ. ఇన్వెస్ట్ చేయాలా వద్దా, అంటే వెదర్ ఏ ప్రాజెక్ట్ నీడ్స్ టు బి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్, ఆన్ వాట్ బేసిస్ వీ నీడ్ టు యాక్సెప్ట్ ద ప్రాజెక్ట్ ఆర్ ఆన్ వాట్ రీజన్స్ వీ నీడ్ టు రిజెక్ట్ ద ప్రాజెక్ట్, ఇవి మనం ఇందులో చూస్తాం. అండ్ దీంతో పాటు ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అని కొన్ని ఉంటాయి. ఒక ప్రాజెక్ట్ని ఎవాల్యుయేట్ చేయాలంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి. బేసికల్ అవి 2 kinds ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ట్రెడిషనల్ టెక్నిక్స్ అంటారు, మోడర్న్ టెక్నిక్స్ అంటారు. పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఏ టెక్నిక్స్ అయితే టైం వాల్యూ ఆఫ్ ద మనీని కన్సిడర్ చెయ్యవో అవి ట్రెడిషనల్ టెక్నిక్స్. ఏ పాయింట్స్ అయితే టైం వాల్యూ ఆఫ్ ద మనీని కన్సిడర్ చేస్తాయో అవి మోడర్న్ టెక్నిక్స్. ఇవన్నీ మీకు రెగ్యులర్ క్లాసెస్లో మనం చెప్పుకుంటాం. అసలేంటి మన టైం వాల్యూ ఆఫ్ మనీ అంటే ఏంటి, ఏ రూపీ రిసీవ్డ్ టుడే ఈజ్ మచ్ మోర్ వాల్యుబుల్ దాన్ ఏ రూపీ ఎట్ టు బి రిసీవ్డ్ టుమారో, అట్లా అని చెప్పి. మోడర్న్ టెక్నిక్స్ అంటే మనకి ఎన్పివి, పిఐ, ఐఆర్ఆర్ ఇలా ఉంటాయి. ఎన్పివి అంటే నెట్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్, ఇవి మనం మాట్లాడుంటాం. అలాగే పిఐ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ ఒకటి ఉంటుంది. ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడెడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో, ఇది మనం మాట్లాడతాం. ఐఆర్ఆర్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్, దీని గురించి మాట్లాడుంటాం. సో బేసికల్లీ ఇందులో మీకు మాడ్యూల్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మీకు ఏవైతే అక్కడ కవర్ కాలేదో వాటి గురించి మనం మాట్లాడతాం. అండ్ ఆ మాడ్యూల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు చూడండి, టెక్నిక్స్ స్టార్టింగ్ ఏమి ఇచ్చాడు చూడండి. పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్స్ అంటున్నాడు. అంటే ఇది ట్రెడిషనల్ మెథడ్ అనమాట. ఇది టైం వాల్యూ ఆఫ్ ద మనీని కన్సిడర్ చేయదు. మీకు గుర్తుందా, పే బ్యాక్ పీరియడ్ టెక్నిక్ ఏం చేస్తుంది, ఎంతసేపు మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ మనకి తిరిగి రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది, ఆ పీరియడ్ని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇందులో డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ సింపుల్. ఆ టైం పీరియడ్ మనం స్టాండర్డ్ పే బ్యాక్ పీరియడ్తో కంపేర్ చేస్తాం. మేనేజ్మెంట్ ఇచ్చిన దాంతో, మేనేజ్మెంట్ ఇచ్చిన 3 years ఉందమ్మా, 3 years లోపు అన్ని ప్రాజెక్ట్స్ రికవర్ అయిపోవాలి. నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే పే బ్యాక్ పీరియడ్ 3.5 years వచ్చిందనుకోండి. పాయింట్ ఈజ్ వెరీ సింపుల్, నువ్వు రిజెక్ట్ చేస్తావు. ఎందుకని, నీ మేనేజ్మెంట్ నీకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏ ప్రాజెక్ట్ అయినా వితిన్ 3 yearsలో రికవర్ అయిపోవాలి. మరి ఇక్కడ 3.5 years ఉంది, సింప్లీ రిజెక్ట్ చేస్తావు. ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి, టైం టేకింగ్ కాబట్టి. అర్థమవుతుందా? సో అట్లా పే బ్యాక్ పీరియడ్. రెండోది ఏఆర్ఆర్, అకౌంటింగ్ రేట్ ఆఫ్ రిటర్న్. దీన్ని కొంతమంది యావరేజ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని కూడా అంటారు. ప్రాఫిట్ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ మనం ప్రాఫిట్ని చూస్తాం, క్యాష్ ఫ్లోని చూడం, ప్రాఫిట్ని చూస్తాం. ప్రాఫిట్ డివైడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఇంటూ 100 చేస్తే రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది. ఆ రేట్ ఆఫ్ రిటర్న్ మన ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్కి కంపేర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఆర్ఆర్ 15% వచ్చింది, నీ ఎక్స్పెక్టేషన్ 18 ఉంది అంటే నీ ఎక్స్పెక్టేషన్ కన్నా తక్కువే వచ్చిందిగా. ఎందుకని, ఎక్స్పెక్టేషన్ 18, ఇక్కడ ఉన్నది 15. సో కాబట్టి నువ్వేం చేస్తావు, రిజెక్ట్ చేస్తావు. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావు, ఎందుకంటే నీకు కావాల్సింది 18, నీకు వచ్చింది 15 కాబట్టి. అలాగే నెట్ ప్రజెంట్ వాల్యూ, ఎన్పివి అంటాం కదా. ఎన్పివి ఫార్ములా గుర్తుంది కదమ్మా, క్లాసెస్లో మనం చెప్పాం. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లోస్ మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్.
ఈ ఇన్ఫ్లోస్లో నుంచి అవుట్ఫ్లోస్ తీసేస్తే మనకి ఎప్పుడు పాజిటివ్ రావాలి. పాజిటివ్ వస్తే ప్రాజెక్ట్ని యాక్సెప్ట్ చేస్తాం, నెగిటివ్ వస్తే ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేస్తాం. అట్లానే ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటే ఏంటి? ఎన్పివిలో మైనస్ చేసాం కదమ్మా, దాన్ని ఇక్కడ డివైడ్ బై చేస్తాం. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో అంటాం. ఎందుకని? ఇది డిఫరెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఏంటి ఆ డిఫరెన్స్ అనేది ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే, జస్ట్ అ మినిట్. సో ఎన్పివి మీకు ఓన్లీ ఫిగర్ని ఇండికేట్ చేస్తుంది, అంటే ఎంత వస్తుంది ఎన్పివి వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పివి ఏమనుకున్నాం? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో మైనస్ ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. అంటే ఇక్కడ ఒక ఫిగర్ మనకు వస్తుంది, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ ఇన్ఫ్లోస్ 1,50,000 నుండి అవుట్ఫ్లోస్ 1,40,000 ఉన్నాయనుకోండి, అంటే 10,000 ప్లస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎన్పివి పాజిటివ్ ఫిగర్ ఇలా ఉంటుంది. అదే పిఐ అలా ఉండదు, ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అలా ఉండదు. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. ఇదేం ఇండికేట్ చేస్తుందంటే మనం ₹1 ఎంత సంపాదిస్తున్నాం అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. డెసిషన్ మేకింగ్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవమ్మా. కొన్నిసార్లు మనకి క్యాష్ క్రంచ్ ఉంటుంది. క్యాష్ క్రంచ్ అంటే మనం డబ్బులు ఎక్కువ అవుట్ఫ్లో పెట్టలేని సిచ్యువేషన్ ఉంటుందన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్ మనకు ఉన్నప్పుడు, క్యాష్ క్రంచ్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు, ఏదైతే క్యాష్ క్రంచ్ ఉందో అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం పెట్టే ₹1కి ఎక్కువ రిటర్న్ వచ్చే ప్రాజెక్ట్స్ చూస్తాం. అంటే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయమ్మా, ఒకటేమో 10,000 ప్రాఫిట్, ఇంకోటేమో 12,000 ప్రాఫిట్. 2 ప్రాఫిట్సే, 2 ఈక్వల్ ఇన్వెస్ట్మెంట్లు అన్నప్పుడు మనం 12,000 రిటర్న్ వచ్చే ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడం బెటర్ కదా. ఎందుకంటే సేమ్ ఇన్వెస్ట్మెంట్కి 10K బెస్టా 12K బెస్టా అంటే ఎన్పివి ఏం చెప్తుంది? 2 పాజిటివ్ కాబట్టి ఏదన్నా ఓకే అంటుంది. కానీ పిఐలో మీకేం జరుగుతుందంటే నువ్వు ఇన్వెస్ట్ చేసే ఎవ్రీ రూపీకి న్యాయం ఎక్కడ జరుగుతుందో పిఐలో ఇండికేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 1,40,000 అవుట్ఫ్లో ఇన్వెస్ట్ చేస్తే 1,50,000 వస్తుంది కదా. పిఐ ఫార్ములా ఏంటి? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ ఇన్ఫ్లో డివైడ్ బై ప్రజెంట్ వాల్యూ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లో. అంటే 1,50,000 డివైడ్ బై 1,40,000 అంటే 15/14. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? ఒక క్యాలిక్యులేటర్లో చూడండి, మీరు చెప్పేలోపు నేనే చూసేస్తాను. 15/14 అంటే 1.07. అంటే ఏంటి దీని అర్థం? నువ్వు ₹1 ఇన్వెస్ట్ చేస్తే నీకు ₹1.07 ఈ ప్రాజెక్ట్ రిటర్న్ చేస్తుంది. ₹1.07. అలాగే ఇంకో ప్రాజెక్ట్ చూసుకుందాం. ఆ ప్రాజెక్ట్లో ఏంటంటే నువ్వు 1,60,000 ఇన్వెస్ట్ చేస్తే నీకు 1,72,000 వస్తుంది అనుకోండి. 1,72,000 అంటే ఇక్కడ ఏంటి? నీకు వచ్చేదేమో 1,72,000, బట్ నువ్వు ఇన్వెస్ట్ చేసేది 1,60,000. అంటే ఎన్పివి పరంగా చూసుకుంటే 12,000 వస్తుంది. ఇక్కడేమో 10, ఇక్కడ 12. ఇది యాక్సెప్ట్ చేద్దాం అనిపిస్తుంది నీకు. కానీ ఒకసారి పిఐ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది చూడండి. 172 డివైడ్ బై 160 కొడితే జస్ట్ ఎ మినిట్, 1,65,000 ఆర్ 1,82. ఓ పని చేద్దాం, 1,80, 1,92 తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 1,92 డివైడ్ బై 1,80. అప్పుడు ఏమంత వస్తుంది? ఎన్పివి చూసుకుంటే +12 కనిపిస్తుంది నీకు, అంటే బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ పిఏ చూసుకుంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 1.067. అంటే ఏంటి? నువ్వు ₹1 ఇన్వెస్ట్ చేస్తే నీకు ₹1 మీద 67 పైసే రిటర్న్ వస్తుంది. ఇక్కడ ₹1 మీద 70 పైస్. ఓకేనా? సారీ, 70 పైస్ కాదు, 1.07 పైస్, ఇక్కడ 67 పైస్. అంటే ఇక్కడ మీరు అనొచ్చు, సార్ 0.7 పైస్కి 0.07 పైస్కి 0.067 పైస్కి పెద్దగా డిఫరెన్స్ లేదు కదా, రౌండ్ ఫిగర్స్ ఒకటే కదా అమ్మ. ఇక్కడ 1 లాఖ్కి 2 లాఖ్కి పెద్ద డిఫరెన్స్ రాకపోవచ్చు అమ్మ. ఒక 5,000 crores మన ప్రాక్టికల్ లైఫ్లో
కంపెనీస్ ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు 5 కోట్లు 6 కోట్లు ఇన్వెస్ట్ చేద్దామని ఎవరు రారు. ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు ఇన్వెస్ట్ చేద్దామని వస్తే అప్పుడు ఇక్కడ ఇట్ విల్ మేక్ బిగ్ డిఫరెన్స్. ఇక్కడ నీకు చాలా డిఫరెన్స్ తెస్తుంది అది. సో కాబట్టి డెసిషన్స్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఎన్పివి ఏమంటుంది, 10K 12K ఉంటే 12K తీసుకోమంటుంది పాజిటివ్ కాబట్టి. కానీ పిఐ చూడండి, మీకు ఇక్కడ 1.07 ఉంది, ఇక్కడ 1.06 ఉంది. ఏది బెస్ట్? 1.07 బెస్ట్. ఎందుకని? అక్కడ నువ్వు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపీకి ఎక్కువ జస్టిస్ జరుగుతుంది కాబట్టి. అర్థమవుతుంది? అంటే 1.07 అండ్ 1.06, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో పిఐ ఎన్పివి అక్కడ డిఫర్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఎన్పివి అండ్ పిఐ. తర్వాత ఐఆర్ఆర్ మెథడ్ ఉంది, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. మీకు చెప్పే ఉంటారు, నేను క్లాస్లో మనం మాట్లాడాం. ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అంటే మనకు వచ్చే ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవేమి మనం ఐడియల్గా ఉంచాం, వాటిని ఎక్కడో చోట మనం రీఇన్వెస్ట్ చేస్తాం. ఆ రీఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా మనకి ప్రాఫిట్స్ వస్తాయి కదమ్మా, మరి వాటిని కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. వాటిని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసేదే ఐఆర్ఆర్, ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. దాని తర్వాత ఎంఐఆర్ఆర్ ఉంటుంది. ఐఆర్ఆర్కి ఎంఐఆర్ఆర్కి ఒకటేనమ్మా డిఫరెన్స్ ఏంటంటే, మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్లో నువ్వు తీసుకునేటువంటి డిస్కౌంట్ ఫ్యాక్టర్ మారుతూ ఉంటుంది. అంటే నువ్వు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తీసుకుంటావు. ఎందుకనంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏమనుకుంటుందంటే, నీకు వచ్చే ఇంటర్మీడియట్ క్యాష్ ఫ్లోస్ అన్నీ కూడా ప్రాజెక్ట్ రేట్ ఏదైతే ఉందో అదే ప్రాజెక్ట్ రేట్ దగ్గర రీఇన్వెస్ట్ చేస్తావు అని అనుకుంటుంది. బట్ ఎవ్రీ టైం అది పాసిబుల్ అవ్వాలని రూల్ లేదు. ఎగ్జాంపుల్ చెప్తా, జాగ్రత్త వినండి. నీ దగ్గర ఒక 10 లక్షల ఐడియల్ క్యాష్ ఉందమ్మా. ఈ 10 లక్షల ఐడియల్ క్యాష్కి 30% రిటర్న్ జనరేట్ చేసే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ దొరికింది నీకు ఈరోజు. దాని టైం పీరియడ్ 3 years లేదా 5 years అనుకోండి. ఐఆర్ఆర్ ఏమనుకుంటుందంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ టైం 5 years అంటే క్యాష్ ఫ్లో ఎప్పుడు కూడా 5th year లాస్ట్లో రాదు కదా. ఇన్ బిట్వీన్ ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3 వస్తూ ఉంటుంది. ఐఆర్ఆర్ ఏమనుకుంటుందంటే, ఈ ఇన్ బిట్వీన్ వచ్చే క్యాష్ ఫ్లోస్ ఉంటాయి కదా, ఈ క్యాష్ ఫ్లోస్ అన్నిటినీ నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాను? నార్మల్ ఈ ప్రాజెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ అంతా 30% కదా, ఈ 30% దగ్గరే రీఇన్వెస్ట్ చేస్తాను అని అనుకుంటుంది. బట్ ద థింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్పెక్టేషన్. నువ్వు అనుకునే రియాలిటీలో జరిగేది నువ్వు ఎక్స్పెక్టేషన్ కన్నా చాలా తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుంది అంటే, నీకు బై లక్ ఆర్ బై ఛాన్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్న సప్లై డిమాండ్ దీన్ని బట్టో సమ్ వాట్ ఎవర్ రీజన్ 30% రిటర్న్ ఇచ్చే ప్రాజెక్ట్ దొరికింది ఇప్పుడు. బట్ ఎవ్రీ టైం 30% ఇచ్చే ప్రాజెక్ట్ 30% రిటర్న్ ఇచ్చే ప్రాజెక్ట్ దొరకాలని రూల్ లేదుగా. సమ్టైమ్స్ మార్కెట్లో కాంపిటీషన్ హెవీగా ఉన్నప్పుడు 13, 14, 15, 16% ఇచ్చే ప్రాజెక్ట్సే దొరకవచ్చు. అప్పుడు నీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది? నువ్వు పెట్టే రూపాయి మీద 15%. నువ్వేమనుకుంటున్నావు? 30% వస్తుంది అనుకుంటున్నావు. అంటే నీ ఎక్స్పెక్టేషన్ ఎక్కడో ఉంది, నీకు వచ్చే రియాలిటీలో రిటర్న్ చాలా తక్కువ ఉంది, సగం ఉంది. అర్థమవుతుందా? మరి ఇది ఖచ్చితంగా డిఫరెన్సే కదా. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఆవిడ ఏమంటాడంటే, మీరు ఏదైతే క్యాలిక్యులేట్ చేస్తారో ఐఆర్ఆర్, ఎంఐఆర్ఆర్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మెయిన్ అదే. ఐఆర్ఆర్ అనేది ప్రాజెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే ఉందో ఎవ్రీ టైం నాకు ప్రాజెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చేస్తుంది అని అనుకుంటుంది. అది రియాలిటీలో ఎగ్జాక్ట్గా ఈక్వల్ అవ్వాలని రూల్ ఏం లేదు, అది తగ్గొచ్చు పెరగచ్చు. అర్థమవుతుందా? కానీ వేరాస్ దీంట్లో చూస్తే, ఎంఐఆర్ఆర్లో చూస్తే ఇది కొంచెం మాడిఫైడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. వీళ్ళు ఏం చేస్తారంటే, మనం ప్రతిసారి ప్రాజెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అనుకోవడం అమాయకత్వం కదా, రావచ్చు రాకపోవచ్చు కదా. వీల్ డూ వన్ థింగ్, ప్రాజెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ రాకపోయినా అట్లీస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ వస్తుందిగా. మరి కాస్ట్ కన్నా తక్కువకి ఎవరు బిజినెస్ చేయరు కదమ్మా. అర్థమైందా? సో అట్లీస్ట్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అన్నా వస్తుంది అని అనుకుని ఎక్స్పెక్టేషన్ చేసుకుంటుంది. ఇది రియాలిటీకి దగ్గరగా ఉందిగా. ఇందాక నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన హెవీ రిటర్న్స్ కన్నా ఇప్పుడు నువ్వు తీసుకునేటువంటి ఎజంప్షన్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉంది కదా. అందుకని వాడు ఏం చేస్తాడంటే, ఎంఐఆర్ఆర్లో ఎజంప్షన్ ఈ విధంగా తీసుకుంటాడు. ఏమని? కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెక్ట్ చేద్దాము, ప్రాజెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అని వీడు తీసుకుంటాడు అనమాట. అర్థమైందా? ఎంఐఆర్ఆర్కి ఐఆర్ఆర్కి మెయిన్ డిఫరెన్స్ అదే. ఎంఐఆర్ఆర్లో ఎక్స్పెక్టేషన్స్ అనేవి రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. ఎందుకని? వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లా, దే ఆర్ జస్ట్ ఎక్స్పెక్టింగ్
ఓన్లీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, అది రియాలిటీకి దగ్గరగా ఉంది. వేరాస్ ఐఆర్ఆర్ అలా కాదు, ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ ప్రాజెక్ట్ రేట్ ఆఫ్ రిటర్న్. అది రియాలిటీలో జరగవచ్చు, జరగకపోవచ్చు, దట్ ఈస్ ద డిఫరెన్స్. దాని తర్వాత డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అనమాట. డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్ అంటే అర్థం ఏంటంటే బేసిక్లీ పే బ్యాక్ పీరియడ్ క్యాలిక్యులేషనే చేస్తారు, కాకపోతే ఇక్కడ క్యాష్ ఫ్లోస్ అనేవి నార్మల్ క్యాష్ ఫ్లోస్ తీసుకోకుండా డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటారు. క్యాష్ ఫ్లోస్ అనేవి ఏం చేస్తారమ్మా, డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటారు. డిస్కౌంటెడ్ క్యాష్ ఫ్లోస్ అంటే అర్థం ఏంటి, క్యాష్ ఫ్లోని డిస్కౌంట్ ఫ్యాక్టర్తో దగ్గరికి తెస్తారనమాట. డిస్కౌంట్ ఫ్యాక్టర్ అంటే ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ మనం రెగ్యులర్ క్లాసెస్లో నేర్చుకున్నాం కదా, 1/1+r⁴n అట్లా అనమాట. అది తీసుకుంటారు. జస్ట్ అ మినిట్. ఓకే, టోటల్ 19 ఉన్నాయి. జస్ట్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటో చూద్దామని. సో బిఫోర్ దిస్ ఇస్ ద ప్రియాంబుల్ అనమాట, డిస్కౌంటెడ్ పే బ్యాక్ పీరియడ్కి. బేసిక్గా మన ఎన్పివి టెక్నిక్స్కి అనమాట ఇదంతా కూడా ప్రియాంబుల్. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఇచ్చాడా చూద్దాం ఒక్క నిమిషం. ఓకే, సో బేసికలీ అంతే ఉన్నాయి. సో ఇంకా అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. మనం ఒకసారి నార్మలీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి అమ్మా, ఫస్ట్ వన్, జస్ట్ అ మినిట్. సో ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, ఏబీసీ లిమిటెడ్ is evaluating the purchase of a new machinery with a depreciable base of 1 lakh and expected economic life of 4 years and change in earnings before taxes and depreciation. అమ్మా ఈబీఐటీ గురించి చెప్తున్నాడు. ఎర్నింగ్స్ బిఫోర్ taxes and depreciation ఎంతంట, 45,000 in year 1, 30,000 in year 2, 25,000 in year 3, 35 in year 4. Assume SLM depreciation and 20% tax rate. You are required to compute relevant cash flows. Funda is very simple. మిమ్మల్ని ఏం అడుగుతున్నాడు, క్యాష్ ఫ్లోస్ ఏంటి అని అడుగుతున్నాడు. క్యాష్ ఫ్లోస్ కనుక్కోమని. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ యొక్క వాల్యూ ఎంత, 1 lakh. లైఫ్ ఎంత, 4 years. అండ్ అలాగే మనకి ఇక్కడ చెప్తున్నాడు ఎజ్యూమ్ స్ట్రైట్ లైన్ డిప్రిషియేషన్ అంటున్నాడు. సో జాగ్రత్త చూస్తే 1 lakh ఈజ్ యువర్ మిషన్ కాస్ట్, 4 years ఈజ్ యువర్ ఎకనామికల్ లైఫ్. అంటే 1 lakh/4, 25,000 per annum ఈజ్ యువర్ డిప్రిషియేషన్. ప్రాఫిట్స్ చూస్తే అంటే ఈ మిషన్ యూజ్ చేసుకుని నువ్వు సంపాదించే ప్రాఫిట్స్ చూస్తే ఫస్ట్ ఇయర్లో క్యాష్ ఫ్లోస్ 45K, సెకండ్ ఇయర్ 30, 25, 35. ఒకసారి మనం వీటిని డెపిక్ట్ చేద్దాం. చూడండి, 45, 30, 45,000, 30,000. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో 25,000, ఫోర్త్ ఇయర్లో 35,000. ఇదేంటిదమ్మా, క్యాష్ ఫ్లో. ఇదేంటిది, క్యాష్ ఫ్లో. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇందులోంచి డిప్రిషియేషన్ తీసేయాలి, ఎందుకంటే ఇది ఎక్స్పెన్స్ కాబట్టి. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్, బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెన్స్, రైట్. సో ఇందులోంచి డిప్రిషియేషన్ తీసేయాలి. 25,000 ఎవ్రీ ఇయర్ సేమ్ కదా, 25,000, 25,000, 25,000. ఇప్పుడు మీకు వచ్చేది ప్రాఫిట్ వస్తుంది. ఇది ఒక రకంగా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ అనమాట, పీబీటీ. ఓకే, ఎంత, 45లో 25 తీస్తే 20,000, 30లో 25, 5, 25లో 25, 0, 35లో 25, 10. ఇది ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇప్పుడు ట్యాక్స్ అట్ ద రేట్ 20%. మనకి ప్రాబ్లంలో చెప్పారు కదా 20% మీరు ట్యాక్స్ పే చేయాలి ఇట్లా అని చెప్పి. సో
సో 20% తీస్తే 20,000లో 20% అంటే 4,000, 5,000లో 20% అంటే 1,000. ఇక్కడ జీరో కాబట్టి ట్యాక్స్ ఏమి ఉండదు. 10,000లో 20% అంటే 2,000. సో ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 20లో 4 తీస్తే 16 అమ్మ, 5లో 1 తీస్తే 4,000, ఇది జీరో. 10లో 2 తీసేస్తే 8,000. దిస్ ఈజ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. కానీ మనల్ని ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి? యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ ద రెలవెంట్ క్యాష్ ఫ్లోస్ ఏంటని అడిగాడు. క్యాష్ ఫ్లో అంటే అర్థం ఏంటి? క్యాష్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ప్లస్ డిప్రిషియేషన్. వచ్చిన ప్రాఫిట్కి డిప్రిషియేషన్ యాడ్ చేస్తే వచ్చేదే క్యాష్ ఫ్లో. ఎందుకో తెలుసా? ఎందుకంటే డిప్రిషియేషన్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్, బట్ ఇట్ ఈజ్ ఎ నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. అంటే డిప్రిషియేషన్ మనం ఎక్స్పెన్సే P&Lలో రాసుకుంటాం, కానీ అది నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ కదా. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అంటే అర్థం ఏంటి? మనం క్యాష్ రూపంలో బయటికి పే చేసే ఎక్స్పెన్స్ కాదు. అమ్మ క్యాష్ రూపంలో బయటికి పే చేయట్లేదంటే ఆ క్యాష్ మన దగ్గరే ఉంటుందిగా. క్యాష్లో ఎఫెక్ట్ అవ్వదు కదా, అవుట్ఫ్లో ఉండదు కదా, రికార్డ్ అవ్వదు కదా, అది మన దగ్గరే ఉంటుంది, ఇన్ఫ్లో అన్నమాట. సో ఇప్పుడు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే 16,408 ఉంది. దీనికి డిప్రిషియేషన్ యాడ్ చేయాలి. డిప్రిషియేషన్ ఎవ్రీ ఇయర్ ఎంతమ్మా? 25. ఇప్పుడు వచ్చేది మనకి క్యాష్ ఫ్లో. ఎందుకంటే క్యాష్ ఫ్లో ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ప్లస్ డిప్రిషియేషన్ కాబట్టి. సో 16 + 25 అంటే 41,000, 25 + 4 అంటే 29,000, 25 + 0 25,000, 8 + 25 33,000. సో దీస్ ఆర్ ఆల్ ద రెలవెంట్ క్యాష్ ఫ్లోస్ ఫర్ ద ప్రాజెక్ట్ అన్నమాట. ఓకేనా? సో ఇది మనకు అనుకోమంది కూడా అదే, యు ఆర్ రిక్వైర్డ్ టు కంప్యూట్ రెలవెంట్ క్యాష్ ఫ్లో అనమాట. క్యాష్ ఫ్లో అంటే ప్రాఫిట్ ప్లస్ డిప్రిషియేషన్. పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఓకేనా? సో దీంతోపాటు రిమైనింగ్వి కూడా ఒకసారి ప్రాబ్లమ్స్ ఉంటాయి, సింపుల్గా ఉంటాయమ్మా. బేసిక్గా మనం ఈ ప్రాబ్లమ్స్ అనేవి కూడా సాల్వ్ చేసాం. మోడల్ వేరే ఉండొచ్చు, బట్ CMA కోచింగ్ చెప్పినప్పుడు మనం మాట్లాడాం. నేనేం తీసుకుంటానంటే CMA దాంట్లో మీకు కోచింగ్లో కవర్ కానివి ఏవైతే ఉన్నాయో మోడల్స్, ప్రాబ్లమ్స్, అవి తీసుకుని వాటిని మనం సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రేపటి నుంచి అవి డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.